హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఛత్తీస్గఢ్లోని కాయగూరల మార్కెట్ అనేది ఎలా ఉన్నదో అనేది చూపిస్తున్నామండి. మాకు ఇక్కడ సుపేలాలా అనేది ఉంటుంది, అలాగే పవరస్లో కూడా ఉంటుందండి. ఈ రెండు వైపులు మనం మార్కెట్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉంటాయి చిన్న చిన్న మార్కెట్లు. అలాగే ఊరంటూ కూడా బళ్ళు మీద కాయగూరలు కూడా తెస్తూ ఉంటారండి. మేము ఎక్కువ మార్కెట్కి అనేది వెళ్తాము. మార్కెట్కి బయలుదేరామండి. ఇప్పుడు మార్కెట్కి అనేది ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో కాయగూరల రేట్లు ఎలా ఉన్నాయి అనేది మీ అందరికీ చూపిస్తున్నానండి. ఇక్కడ కాలీఫ్లవర్ అనేది కనిపిస్తుంది కదా, కిలో 10 రూపాయలటండి. ఈ పువ్వు అనేది ఒకటి 10 రూపాయలట. ఇవి క్యాబేజీ పువ్వులండి. ఇతను చూడండి, చేతులు లేకపోయినా ఎంత కష్టం అనేది పడుతున్నాడో. అలాగే బరబాటీలు కేజీ 20 రూపాయలు, 30 రూపాయలు, 2 రకాలు ఉన్నాయండి. అలాగే వెల్లుల్లిపాయలు కొత్తపాయలు కాబట్టి కేజీ 100 రూపాయలు అటండి. కొత్తవి కాబట్టి 100 రూపాయలు, లేకపోతే పావే 50 రూపాయలు, 60 రూపాయలు ఉంటాయండి. అల్లం కూడా చాలా చవకగా ఉంది. పావు 10, 15, అరకిలో 15 కూడా ఇస్తున్నారండి అక్కడక్కడే. అలాగే పచ్చిమిరపకాయలు కూడా 15 రూపాయలు అరకిలో. అలాగే బరబాటీలు, వంకాయలు, ఆనమకాయలు అన్ని కేజీలు చొప్పునేనండి ఇస్తారు ఎక్కువగా. ఆఖరికి పాలకూర కూడా కేజీలు తప్పునే తోస్తారు ఇక్కడ ఏవైనా. అలాగే ఇక్కడ కీరాలు, బీట్రూట్లు అన్నీ ఉన్నాయండి. రేట్లు మాత్రం అన్నీ 10, 20 అండి. క్యారెట్ అయితే 15 రూపాయలండి కీరాలు. క్యాప్సికం అయితే 10 రూపాయలేనండి కిలోవు. ఇక్కడ కాయగూరల రేట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. మన ఆంధ్ర కన్నా ఇక్కడ ₹1 అనేది తక్కువే ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదండి. అక్కడ 50 రూపాయలు అంటే ఇంచుమించు 30 రూపాయలు, 35 రూపాయలు ఉంటాయండి ఏ కూరగాయలైనా. ఇక్కడ కొత్తిమీర కట్టలు ఉన్నాయి కదండి, అన్నీ 10 రూపాయలు అట ఒక వంతు అనేది. ఇక్కడ మూలీ బాబ్జీ అనేది ఒక కట్ట 5 రూపాయలు అటండి. అన్నీ ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే టమాటీలు కేజీ 5 రూపాయలు అటండి. ఒక్కొక్క దగ్గర 5 కేజీలు 20 రూపాయలకు కూడా ఇస్తున్నారు. కాకరకాయలు 20 రూపీస్ అటండి. ఆ క్యారెట్ ఆల్రెడీ రేట్ అనేది చెప్పాను కదా. వంకాయలు కేజీ 20 అటండి అన్నీ. అలాగే ఈ సమ్మర్ అంటున్నాను మాటికి, సారీ అండి. ఈ వింటర్ సీజన్లో అనేది క్యారెట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అల్లం చూసారా, వంతులు వేస్తూ ఉన్నారు. అలాగే అల్లం వంతు 10 రూపాయలు అటండి. చూడండి ఎంత ఎక్కువగా చేశారో. అల్లం పచ్చడి అనేది ఒకసారి చేస్తానండి, నేను ఎప్పుడు చేయలేదు. ఇక్కడ ఆనమకాయలు ఉన్నాయి కదండి, ఈ వంతు 4, 10 రూపాయలు, 3, 4 ఒక్కొక్క దగ్గర అలా ఉన్నాయండి. 10 రూపాయలు అటండి వంతు అనేది. అలాగే ఇక్కడ కాయగూరలే కాకుండా ఇలా బళ్ళు మీద పళ్ళు అనేవి తెస్తూ ఉంటారండి. చూడండి, ఇప్పుడు పళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయండి అన్నీ. ఇక్కడ చూడండి, కాయగూరల దగ్గర కూడా ఫోన్పేలే వాడుతున్నారు. చూసారా, మార్కెట్లోనే పళ్ళు అండి. వాటర్ మిలన్ కేజీ 20 అటండి. ఆ పన్ను ఇంచుమించు 5 కేజీలు ఎన్ని కేజీలే ఉన్నదండి. తూయించాము మేము, తీసుకోలేదు, కాకపోతే తీయగా ఉండదని. చూడండి, మార్కెట్లో కూడా బళ్ళు అవన్నీ తెచ్చేస్తున్నారు. చూసారా, ఇక్కడ కూడా మార్కెట్లో కూడా ఎంత రష్గా ఉన్నదో. మేము నిన్న వెళ్ళామండి. మేము ఊరు అనేది బయలుదేరుతామని కూరగాయలు కొంచెం తెచ్చుకోవడానికే వెళ్ళాను. టమాటీలు అవి లేవనే వెళ్ళాను. అంటే ఎక్కువ కూరగాయలు కూడా ఏమీ తేలేదండి. ఇక్కడ చూడండి, పనసకాయ అంటారు కదా, పనసకాయలు కూడా చాలా ఎక్కువగా తింటారండి ఇప్పుడు. చూడండి, ఆ భయ్య అలా నమస్తే హాయ్ చెప్తున్నాడు, నేను సరిగా తీలేకపోయాను. చూసారా, కూరగాయలు కాదు అన్నీ ఆలఫ్య అండి. పక్కన బళ్ళు కూడా పెట్టుకొని అమ్ముతారండి రెస్టారెంట్లో. చూసారా, ఫుడ్ అనేది కూడా అమ్ముతారు ఇక్కడ. అలాగే రేషన్ సామాన్లు కూడా ఉంటాయండి పక్కన. కూరగాయల షాపుల పక్కనే రేషన్ సామాన్లు అనేవి చాలా వరకు ఉంటాయండి. చూపిస్తాను మీకు. చూడండి, ఇంకా ముందుకి ఉంటాయి. చూడండి, క్యారెట్ ఎంత బాగా ఎర్రగా కనిపిస్తుందో కదండి. అన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా. మనకి దొరకలేనంటూ వస్తువు ఏమీ ఉండదండి ఇక్కడ, అన్నీ ఉంటాయి. చూడండి, తెల్లుల్లిపాయలు చూడండి, తెల్లుల్లిపాయలు కూడా కేజీన్నరకి 50 రూపాయలు అటండి ఇక్కడ. మరి ఆంధ్రాలో రేట్లు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి.
నేను ఊరు వస్తున్నాను కదా, నేను తెలుసుకుంటాను. మీరు కూడా కామెంట్ అనేది చెయ్యండి. నేను ఊరు అనేది వస్తున్నానండి. మా అక్కల గృహప్రవేశం అనేది ఉన్నది. అక్కడ మీకు మంచి మంచి వీడియోలు అనేవి తీసి పెడతానండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ నా కెమెరాకి నా చెయ్యేనండి అడ్డొచ్చేస్తున్నది. ఇంకో చేతిలో ఏదో ఉన్నది, అందుకని ఒక చేతితో పట్టుకొని కూరగాయల బ్యాగ్ ఉన్నదండి. అందుకే ఒక చేతితో తీయడం వల్ల కెమెరా దగ్గరికి వేలు అనేది ఆటోమేటిక్గా అడ్డొచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆడ మగ అనే కాకుండా అందరూ కలిసి ఎలాగ అమ్మేసుకుంటున్నారో. ఈ పాప చూడండి, చిన్న పిల్ల కూడా అమ్మేస్తుంది. అందరూ చిన్న పెద్ద అని ఏమీ లేదు. ఈ రోజుల్లో ఆడ మగ అని తేడాలు కూడా అస్సలు లేవు కదండి. ఇది చిన్న పని, అది పెద్ద పని అంటూ ఎవరు ఏమీ చేయట్లేదు. ఈ రోజుల్లోని ఖర్చులు పెట్టి చూస్తుంటే ఆడవాళ్ళు పని చేయకూడదు, మగవాళ్ళే పని చేయాలనే రూలే లేదండి. ఇద్దరూ కలిపి పని చేస్తేనే పిల్లలకి మంచి లైఫ్ అనేది ఉంటుందండి. మంచి లైఫ్తో పాటు మంచి జీవితం కూడా ఉంటుంది. మనకి ఉంటుంది, మన పిల్లలకి ఉంటుందండి. ఇద్దరు కలిసి సంపాదించుకోవడం వల్ల. చూసారా, మార్కెట్లో అన్నీ ఇంకండి ఇక్కడ చీపుర్ల షాపులు అనేవి ఉన్నాయి. అందులో అన్నీ దొరుకుతాయండి. ఆల్ ఆఫ్ యూ చూడండి, ఎక్కడ చూసినా ఇవన్నీ ఇంచుమించు ఎంతో తెలియదు కానీ ఇంచుమించు ఒక 4-5 చుట్టూరు ఉంటాయండి. మినిమము ఒక 30 సెంట్లు 40 సెంట్లు. ఇవన్నీ కాయగూరలండి, అన్ని కాయగూరల మార్కెట్లే. ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ రేషన్ సామాన్లు కూడా ఉంటాయండి. ఇగో చూడండి, రేషన్ కొట్లు ఈ పక్కన ఉన్నాయి. నేను అది కూడా చూపిస్తున్నాను. ఇగో చూడండి, కనిపిస్తుంది కదా, అది రేషన్ షాపేనండి. అక్కడ ఆల్ ఆఫ్ యూ మనకి ఇక్కడ కాయగూరలు దొరికితే ఇక్కడ పక్కనే రేషన్ సామాన్లు ఆల్ ఆఫ్ యూ పప్పు నుంచి ఉప్పు వరకు ఇక్కడ అన్నీ దొరికేస్తాయండి. ఆఖరికి ఎండుమిరపకాయలు కూడా. అలాగే ఇక్కడ స్నాక్స్ అనేవి కూడా ఉంటాయండి. చూసారా, స్నాక్స్ బళ్ళు, డ్రింక్స్ బళ్ళు అన్నీ అండి. ఎండాకాలం కాబట్టి ఎక్కడికక్కడే షాపులు. అలాగే చెరుకు రసాలు మాకు అప్పుడే వచ్చేసాయి కూడా అండి. ఇంకా మాకు కొంచెం లైట్గా చలి అనేది వేస్తున్నది. అలాగే ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఫిష్ మార్కెట్ అనేది ఉన్నది, చేపల మార్కెట్ అది వేస్తారు అక్కడ. అలాగే మార్కెట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము బయట ఫుడ్ అంటే చైనీస్ పకోడా తింటున్నాము. నాకు చాలా ఇష్టం అండి. అలాగే నేను బయలుదేరిపోయాము. ఇప్పుడు ఇంటికి అనేది బయలుదేరిపోతున్నామండి. చూడండి, ఆ మార్కెట్ వెళ్ళే రూట్లో కూడా పళ్ళు షాపులు. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ పళ్ళు కూడా ఉంటాయండి. అలాగే రేటు కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అదే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయిందంటే పళ్ళు రేటు కూడా ఎక్కువగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మేము ఇంటికి అనేది బయలుదేరిపోతున్నాము. మినిమం 10 నిమిషాలు పడుతుంది ఇంటికి బయలుదేరడానికి. చూడండి, అందరూ చాలామంది మార్కెట్లోని అలాగా వస్తూ ఉంటారండి. ఇక్కడ చూడండి ఎంత రష్గా ఉన్నదో. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదండి, అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ చూడండి, అదే షాపు ఎంతమంది జనాలు ఉన్నారో. ఆంధ్రాలో అయితే పబ్లిక్గా ఉండదు కానీ ఇక్కడ అన్ని పబ్లిక్గా అండి. మరి ఏటో జనాలు అయితే ఆ షాపుల ముందు ఖాళీ ఉండరండి. సండే అయితే మరీని అస్సలు రష్ అంటే ఎక్కడ ఎంత రష్ ఉండదు అక్కడే ఉంటుందండి. ఇది గడి చౌక్ అంటారటండి. చూడండి, గదా చౌక్, గడినయ్యి గద అంటే ఇది కదండి, అందుకని గదా చౌక్ అంటారట. ఆంజనేయ స్వామి గదలాగా. ఇగో అండి, మేము ఇంటికి అనేది వచ్చేసాము. చెప్పాం కదా ఊర అనేది వస్తున్నామని. అలాగే నేను టమాటా పచ్చడి అనేది చేస్తున్నానండి. అందులో కారం ఉప్పు కలిపేసి మీకు చూపిస్తున్నాను. అలాగే నేను బ్లౌజులు అనేవి నా బ్లౌజులు నేనే కుట్టుకుంటున్నానండి. చెప్పాను కదా గృహప్రవేశం అనేది ఉన్నదని. బ్లౌజ్ అనేది ఎలా కుట్టానో మీ అందరూ కామెంట్ అనేది చెయ్యండి. నేను వేసుకొని నాకు ఎలా ఈ చీరలో నేను ఎలా ఉన్నాను అనేది గృహప్రవేశం వీడియోలో పెడతాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. చూసారా, బెల్ట్ కూడా కుట్టుకున్నానండి నాకు వచ్చిన సింపుల్గాన. ఇప్పుడు నైట్ అయిపోయిందండి, 9:30 అయిపోయింది. ఇంకా లైట్స్ అన్నీ ఆపేసి పడుకుని పోతున్నామండి. గుడ్ నైట్ అందరికీ. నేను ఇది ఉదయం మినిమం మధ్యాహ్నానికి వస్తుందండి ఈ వీడియో అనేది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాబాయ్. ప్లీజ్